ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. హృదయం మిట్లరా, దినములు గడుస్తుంటే చాలా భయంకరమైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. ఎటు చూసినా కానీ పరిస్థితులన్నీ కూడా తారుమారవుతూ ఉన్నాయి. ఇదిగో ఈ రోజున జరిగిద్దిలే అనుకుంటే అది వ్యతిరేకంగా జరగటం ప్రారంభమవుతుంది. ఏంటి ఇక భయంకరమైన పరిస్థితి? పంట వేసిన వానికి పంట కలిసి రాకుండా, వ్యాపారం చేస్తున్న వానికి వ్యాపారం కలిసి రాకుండా, ఉద్యోగం చేస్తున్న వానికి ఉద్యోగంలో సంతోషం లేకుండా, ఇలా ప్రతిదీ కూడా అననుకూలంగా మారిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే మానవుడు దేవునికి ఆయా దగ్గర అవ్వకుండా మానవుడు పాపములకు దగ్గరవుతూ ఉన్నాడు. అందుకని ఈ పరిస్థితులను చూడవలసి వస్తుంది. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చూడండి ఇప్పుడు మిత్రులారా, యెహోవా మీకు దొరుకు కాలమునందు, ఆయన దొరికే కాలంలో మనం ఏం చేయాలంటే ఆయనను వెతకాలి. యేసు ప్రభువారు మరి నజరేతులోను యోగ అరణ్యంలోను ఆయా ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని వెతికారు. వెతికిన వారిలో గుడ్డివారు కన్నులు చూపు పొందుకున్నారు, పుట్టివారు నడవగలిగారు, మగవారు మాట్లాడగలిగారు. అంటే ఆయన దొరికిన కాలమందు వాళ్ళు వెతికారు, అందుకే వాళ్ళకి కార్యాలు జరిగినాయి. ఈ దినాల్లో కూడా ఆయన వాక్యం మనకు దొరుకుతుంది, ఆయన ప్రత్యక్షత దొరుకుతుంది, ఆయన పరిశుద్ధత దొరుకుతుంది. కనుక మనం ఆలస్యం చేస్తున్నామేమో అనిపిస్తుంది. వెతకండి. ఆయన అందుకంటాడు, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతకుడి. తొందరగడలించి ఉదయాన్నే మోకరించి ఆయన వెతకండి, ఆయన దొరుకుతాడు. ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. ఆయన దగ్గరలో ఉండగానే ఆయన వేడుకుంటే దేవుడు కార్యాలు చేస్తారు. అందుకనే కుష్ఠరోగులు దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దని కేకలేశారు. వారు నిజంగానే స్వస్థత పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. ఈరోజు మనం ఎందుకు ఆయన వెతకలేకపోతున్నాం? మనం ఎందుకు సమీపంగా ఉండగానే వేడుకొనలేకపోతున్నాం? వెతకండి, వేడుకొనండి. మీ కుటుంబంలో పరిస్థితులు కూడా దేవుడు సమస్తమును కూడా సరిచేస్తాడు, తప్పకుండా మేలు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో వెతకడం చేతగాక, వేడుకొనడం చేతగాక నశించిపోతూ ఉన్నాం. వెతకటమును, మిమ్మలను వేడుకొనటం మాకు నేర్పించి, ఈ బలమైన హస్తమును మాకు తోడుకొంచుమని, ప్రతి విధమైన ఆటంకాలు దూరపరిచి అభిషేకంతో నింపుమని, ఈ ప్రార్థన, ఈ అనుదిన ప్రార్థన అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.